హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. హరియర్ వీరమల్లు బుకింగ్స్ లో జరుగుతున్న స్కామ్. ఈ లెవెల్ స్కామ్ ని ఎప్పుడూ చూడలేదు. వీరమల్లికి బాంబు పెట్టమంటే అతడుకే బాంబు పెట్టిన విజయ్ దేవరకొండ. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త సినిమాలు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయ్యాయి. మంచు విష్ణు, నారా రోహిత్ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా అవుతుంది అనుకున్న భైరవం ఫిలిం బాక్సాఫీస్ దగ్గర లాసెస్ లో డిజాస్టర్ అవగా ఈ జూలై 18న జీ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన 8 వసంతాలు ఫిలిం నెట్ఫ్లిక్స్ లో జూలై 11 నుంచి 5 లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ వర్షన్ కంటే కూడా బెటర్ క్వాలిటీతో వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. చూడాలి ఎలా ఉంటుందో. తమ్ముడు మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ డిజాస్టర్ కాబోతుంది. 25 కోట్ల బిజినెస్ తో 20 కోట్ల లాసెస్ తీసుకొచ్చిన సినిమాలు టాలీవుడ్ లో చాలా ఉన్నాయి. అయితే ఇందులో టైర్ 2 హీరోల సినిమాలు ఎక్కువగా ఉండగా ఈ మూవీ 25 కోట్ల వాల్యూడ్ బిజినెస్ తో దిగినా కూడా 3.4 కోట్ల షేర్ ని మాత్రమే 5 రోజుల్లో అందుకుంది. సో బ్రేక్ ఈవెన్ కి మరో 21.6 కోట్ల దూరంలో నిలిచింది తమ్ముడు ఫిలిం. మరో 60 లక్షలు కలెక్ట్ చేయగలిగిన ఓవరాల్ గా 21 కోట్ల లాసెస్ తో ఎపిక్ డిజాస్టర్ కాబోతుంది ఈ ఫిలిం. బేస్డ్ ఆన్ మూవీ బడ్జెట్. చూడాలి ఎల్లమ్మ మూవీ తీస్తారో లేదో. రాక్షసన్ మూవీ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్. తెలుగులో రీమేక్ చేస్తే బెల్లంకొండకి ఫస్ట్ బ్రేక్ ఈవెన్ మూవీగా నిలిచింది ఆ ఫిలిం. ఇక ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ అయితే రాబోతుంది. ఈ మూవీలో హీరో విష్ణు విశాల్ రీసెంట్ గా దీని గురించి మాట్లాడుతూ నెక్స్ట్ ఇయర్ లో మూవీ స్టార్ట్ కాబోతుందని చెప్పాడు. చూడాలి మరి తెలుగులో తీస్తారో లేదో. కూలీ వార్ 2లో ఏదో ఒకటి వెనక్కి తగ్గుతుందని ఎంత అనుకున్నారు. బట్ రిలీజ్ కి 1 మంత్ మాత్రమే ఉండగా 2 సినిమాలు యూఎస్ఏ ప్రీమియర్ స్టేట్ ని రిలీజ్ చేశాయి. కూలీ అండ్ వార్ 2 రెండు కూడా ఆగస్టు 13న యూఎస్ఏలో ప్రీమియర్స్ తో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో కూలీ మూవీని ప్రత్యంగా వాళ్ళు తీసుకోగా వార్ 2ని ఎస్ట్రాస్ ఫిలిమ్స్ వాళ్ళే ఓన్ గా రిలీజ్ చేస్తున్నారు. కింగ్డమ్ మూవీ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రోమో వీడియో 14 మిలియన్ కి పైగా వ్యూస్ తో ఎక్సలెంట్ రెస్పాన్స్ ని తెచ్చుకోగా జెన్యూన్ హైప్ క్రియేట్ చేసుకుంది ఈ ఫిలిం. దీనివల్ల మొన్నటి వరకు డౌట్ లో ఉన్న చాలా మంది కూడా ఇది పక్కా హిట్ అనే రేంజ్ కి వచ్చేశారు. అయితే వీరమల్లుతో జూలై 25న పోటీకి పెడితే సపోర్ట్ చేద్దాం అనుకున్న ఎంబీ ఫ్యాన్స్ 31న రిలీజ్ అనడంతో ఎదురు దెబ్బ తినక తప్పలేదు. భగత్ సేట్ మీ తమ్ముడి కారులో బాంబు పెట్టమని సుపారీ ఇచ్చాడు సార్. మరి నువ్వేం చేసావు? వాడి కారులో పెట్టాను సార్. ఎందుకంటే అతడు మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఒక చిన్న సైజ్ స్ట్రైట్ మూవీ రిలీజ్ అయితే ఎన్ని థియేటర్స్ అయితే వస్తాయో అన్ని థియేటర్స్ లో చాలా గ్రాండ్ గా ఆగస్ట్ 9న రిలీజ్ కి రెడీ అవుతుంది. సో కింగ్డమ్ మూవీకి 31st to 8th 9 డేస్ రన్ కి మాత్రమే ఛాన్స్ ఉండగా 9 to 14 అతడు సినిమాకి ఛాన్స్ ఉంది. 14 నెలను కొత్త రిలీజ్ లో ఉండడంతో ఈ 6 రోజులు అతడు మూవీ దుమ్ము లేపడం పక్కా. సో అలా వీరమల్లు సినిమాకి టార్గెట్ పెడితే అతడు వైపు స్టీరింగ్ తిప్పింది కింగ్డమ్ ఫిలిం. ఇక అతడు మూవీ విషయానికి వస్తే లాస్ట్ టైం కలేజా ఫిలిం 2 కోట్లకి అమ్మితే ఏకంగా డబుల్ ప్రాఫిట్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అవగా ఇప్పుడు అతడు మూవీని 3 కోట్ల 6 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. సో ఖచ్చితంగా 6.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయక తప్పదు. ప్రజెంట్ రేట్ అయితే డే 1 10 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఏదేమైనా డే 1 ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లడం పక్కా. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. ఇక వీరమల్లు విషయానికి వస్తే కేరళలో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేస్తూ ఉండగా ఇప్పుడు తమిళనాడు రైట్స్ కూడా సోల్డ్ అయ్యాయి. శక్తి ఫిలిమ్స్ వాళ్ళు దీన్ని తమిళనాడులో రిలీజ్ చేస్తున్నారు. ఇక తెలుగు స్టేట్స్ రైట్స్ మాత్రమే బ్యాలెన్స్. ఇక యుఎస్ఏలో ఈ సినిమాకి రీసెంట్ గా బుకింగ్స్ ఓపెన్ అవగా కొంతమంది యాంటీస్ కావాలని ఒక స్కామ్ ని చేస్తున్నారు. అదేంటంటే టికెట్స్ ని బుక్ చేసి ట్రాకర్స్ ట్రాక్ చేసిన తర్వాత నెక్స్ట్ వాటిని క్యాన్సిల్ చేయడం. దానివల్ల నెంబర్ పెరగడాన్ని పక్కన పెడితే తగ్గుతుందని చెప్పచ్చు. ఇలాంటి స్కామ్ ఇప్పటివరకు కూడా చాలా మంది చూసుండారు. ఇది ట్రేడ్ కి కూడా షాకింగ్ థింగ్. ఎంతో హీట్ ఉంటే తప్ప ఒక సినిమాపై ఇలా చేయడం కష్టం. ప్రజెంట్ యుఎస్ఏలో బుకింగ్స్ చూస్తే ట్రాక్ చేసిన దాని ప్రకారం $35,000 కలెక్ట్ చేసింది ఈ ఫిలిం ఫ్రమ్ 260 షోస్. రేపటి నుంచి ఫుల్ ఫ్లెజ్డ్ గా ఓపెన్ కానుంది. 5 ఏళ్ల ప్రొడ్యూసర్ నానా కష్టాలు పడి తీసిన సినిమా ఈ స్టేజ్ కి రావడం బాధాకరం. సినిమా అనౌన్స్ చేసినప్పుడు నార్త్ అమెరికా 2.5 మిలియన్ అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇప్పుడు ప్రీమియర్స్ కి 1 మిలియన్ to 1.5 మిలియన్ వచ్చినా కూడా చాలా ఎక్కువనే స్టేజ్ కి తీసుకొచ్చేసింది ఈ ఫిలిం. చూడాలి మరి ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరియర్ వీరమల్లు అతడు అండ్ కింగ్డమ్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.